రాజు వాళ్ళ ఇల్లు ఎక్కడండి? థ్యాంక్స్. అమ్ముందా? రాజు భోంచేసి 5 రోజులైంది. తెలుసమ్మా. మరి త్వరగా క్యారేజ్ పెట్టివ్వండి, నేను వెళ్ళాలి. నమస్తే. మీరేం చేస్తుంటారు? మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? ఉంటాను. ఈరోజు కాకలు తీరిందని ఆనందపడాలో, ఇంకా ఎన్నాళ్ళు ఈ అవస్థలని బాధపడాలో కూడా తెలియట్లేదు. కనీసం ఏమాత్రం మంచి జరుగుతుందని కూడా మనం ఎవ్వరూ అనుకోలేదు. ఇదిగో ఇటు చూడు, ఎదురు దెబ్బ తగిలింది. ఎప్పుడో చేసిన తప్పులకి ఇలాంటి దెబ్బలు తగులుతాయంట. మనం చేసిన చిన్న చితకా తప్పులకి ఇలాంటివి తగిలితే ఇంతమందిని ఇలా హింసిస్తున్న రాక్షసుడికి తగలబోయే ఎదురు దెబ్బ ఎలా ఉంటుంది? షూటింగ్లోనా? అవును సార్. సార్ సారీ. ఏంటి సారీ? సెన్స్ ఉందా? ఏమన్నా? సెన్స్ ఉందా అన్నాను. చూసుకోవాలి కదండి. సారీ చెప్పానుగా. సారీ చెప్తే సరిపోతుందా? ఏమన్నా అయ్యుంటే? ఏమన్నా అయ్యుంటే. సుధా సార్. అక్కడి నుంచి సార్ కార్ వెనక నుంచో. వెళ్ళు 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 వెళ్ళు. చారు ముందు నుంచో. ముందు ముందు సెంటర్లో. కార్ కదిలిందో చంపేస్తా. ఏమన్నా అయ్యుంటే. पुराने जमाने में राक्षसों का एक राक्षस रहता था, उनको बहुत सताता Sir, stop! ఎవడ్రా నువ్వు? పేలిపోద్ది. మీ కార్ సార్, పెట్రోల్ లీక్ అవుతుంది. గుద్దినప్పుడు స్పార్క్స్ వచ్చి ఫైర్ అయితే పోతారు, మొత్తం పోతారు. సార్ చెక్ చేయి. అవును సార్, లీక్ అవుతుంది. అంటే సెన్స్ ఉంది.
నాది కాదు. నేను చూశాను. ఆవిడని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. చారులత. సూర్య. హలో మ్యామ్. పెట్రోల్ అయిపోయినట్టుంది. రండి పెట్రోల్ బంక్ వెళ్దాం. అయ్యో పర్లేదండి. నేను పర్లేదని అంటున్నా, రండి. అవును, పెట్రోల్ బాటిల్ ఉందా? లేదండి. వెళ్దాం. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. సెన్స్ ఉంది. ఆంటీ నానా. ఏంట్రా మళ్ళీ నిజమైన కోపమా? ఇందాకే ఒక ఫారినర్ ప్రవచనం విన్నాను. ఈ ప్రోగ్రామ్ చూశాక నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాదురా రై, నన్ను చూడలేవు. కాదు నాన్న, ఈరోజు 2 విషయాలు జరిగాయి. ఏంటి? ఒకటి మీద కోపం వచ్చింది. కామనే. ఒక అమ్మాయిని కలిసింది. ఆ అమ్మాయిని కలిసి ఇంటికి వచ్చానా, వాడు పేరు రాద్దాం అనుకునే లోపు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. పేరు రాలేకపోతున్నాను. ఎందుకు అర్థం కావట్లేదు నాన్న. ఎవర్రా అమ్మాయి? చారులత అని. అమ్మ పేరులాగానే శాతం వదిలేంది. ఛాయాదేవి చారులత. బహుశా అందువల్లే అంటావా? మన పక్కింట్లో చాముండేశ్వరి అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని చూసినప్పుడు ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? మరి పేర్లే ఉంది సింగనాథం. చూడు, నీ కోపానికి మించిన ఎమోషన్ ఒకటి ఉందంటే అదేమై ఉంటుంది? ఏమై ఉంటుంది?